ఈ రోజు ముఖ్య వార్తలు. చర్ణం అవ్వడానికి మాత్రం వేసుకున్నారు సేటు, ఆయన పొట్టేమో చెడిపోయింది. సమోసాకి నంచుకోవడానికి శనగలు ఇవ్వలేదంట. కస్టమర్ వెళ్లారు కన్స్యూమర్ కోర్టుకి. ఇన్స్పెక్టర్ పాండా యొక్క బండి కింద వినపడింది బాంబు శబ్దం. అప్పుడే అది టమాటా అని అర్థమయ్యింది. కాయగూరల వాడు అడిగాడు నష్టపరిహారం. ఈ హోస్ట్ కూడా ఫేమస్ అయిపోయాడు, కానీ నేనే ఫేమస్ అవ్వలేకపోతున్నాను. అరే అసలు ఏంటిదే? ఇది సన్నీ కొత్త పింగ్ పాంగ్ వీడియో. మన స్నేహాన్ని నేను అసలు వదలను. ఇలారా, ఇది పేషెంట్ మందు. చాలా కష్టపడి తయారు చేశా. చిరిగిన డైరీ కొట్టుకున్నా అతని మందుని నువ్వు నోట్లో కొట్టుకున్నావు. మీరిచ్చారు, నేనేమో తాగాను. నందు అందరికి మిత్రుణ్ణి, అందరికి కూడా మర్యాదిస్తా. అది సరే, ఆయనకి ఇవ్వాల్సిన మందు నాకెందుకని ఇచ్చారు? నా దృష్టి పింగ్ పాంగ్ వీడియోలో ఉండింది. సన్నీ ఒక ఫన్నీ వీడియో చేశాడు. నువ్వు నేను అని పోటీ వేసుకుని వీడియో చూస్తున్నారు. సన్నీ ఏమో మన ఏరియా యొక్క పింగ్ పాంగ్ స్టారు. ఆయనకి ఫ్యాన్స్ పెరిగిపోతూనే ఉన్నారు. మీరు సన్నీ వీడియోని చూస్తున్నారా? నాకు కూడా అసలు నచ్చలేదు తెలుసా. మేము నీ వీడియోనే చూస్తున్నాం. ఎందుకనే ఇలా చేసావు? బాలేదా? ముందు మాట్లాడేటప్పుడే తెలిసింది. ఇప్పుడు చేసే పని కూడా తెలివి తక్కువతనంగానే ఉంది. ఏంటి అనుమానమా? నవి 1 మిలియన్ వ్యూవర్స్ అయ్యాయి. 1 మిలియన్ వ్యూవర్స్. కంగ్రాచులేషన్స్ కిట్టి. ఇప్పుడు చెప్పకండి, ముందు నేను సన్నీని బీట్ చేయాలి. ఎందుకంటే తన కొత్త వీడియోకి 2 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు. అంతేకాకుండా తను బాగా చేశాడు. కిట్టి, నువ్వు నా వీడియోని చూసావా? వైరల్ అయిపోయింది. అలాగా? ఎన్ని వ్యూస్ ఉన్నాయి? 137. నువ్వు లాస్ట్ గా వచ్చే దాంట్లో రికార్డ్ సాధించావు. వీడియో కంటెంట్ ఎలా ఉండాలో ముందు సన్నీని చూసి నేర్చుకో. ఇంత తక్కువ వ్యూవర్స్ ఉన్నారు, కానీ గొప్పగా మాట్లాడుతున్నాడు. అరే అసలు ఏంటిది? ఈ రోజు నా దగ్గర షర్బత్ ఉంది, కూల్ డ్రింక్ ఉంది, సాఫ్ట్ డ్రింక్ ఉంది, కానీ నీ దగ్గర ఏముంది? ఏముందా చెప్పు. అన్నా, అది ఓపెన్ చేయడానికి నా దగ్గర ఓపెనర్ ఉంది. అరెరెరెరె, నువ్వు ఇప్పుడు గెలిచేసావా? స్మార్ట్ బాయ్, నిన్ను కొట్టు మరీ ఆడతాను. డాట్ బాయ్, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. వద్దు 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 వద్దు. వీళ్ళు మనకి పాలాభిషేకం చేస్తున్నారు. పాలు కాదు, ఇది గ్లూ. నువ్వు బాగా స్లిప్ అయ్యావు, ఇప్పుడు స్టిఫ్ అవ్వు. ఏంటి అనుమానమా? పరిగెత్తాలి, పరిగెత్తలేకపోతున్నాను. వేగం పరిగెత్తాలి ఇప్పుడు. బైక్ స్టార్ట్ చేస్తే సౌండ్ వస్తుంది, టప్ టప్ టప్. వెళ్ళి కొడితే సౌండ్ వస్తుంది, చట్ చట్ చట్. ఈ రోజు నా దగ్గర కాలు ఉంది, చెయ్యి ఉంది, పొట్ట ఉంది. నీ దగ్గర ఏముంది? కానీ నా దగ్గర నోరుందన్నా. ఆ నోరుతో నేను క్షమాపణ అడుగుతా. నన్ను అందరూ క్షమించండి అబ్బా. స్మార్ట్ బాయ్, ఆ ఐడియా నా దగ్గర లేదు. నన్ను క్షమించయ్యా. ఇక మీదట నేను ఎవ్వరి ప్యాకెట్లను కాదు నా ప్యాకెట్ లో కూడా అడిగి మరే డబ్బు తీస్తాను. ప్లీజ్ నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. గురు ఇది అమ్మా, నా వల్ల కావట్లేదు. కన్నా సార్, ఏంటి మీరు నన్ను ఇలా తడిపేశారు? సారీ అండి, నా ధ్యాస అంతా ఫోన్ మీద ఉంది. అదే నేను పింగ్ పాంగ్ చూస్తూ ఉన్నాను. ఓహో, ఎందుకని మీరు ఇలా నవ్వుతున్నారు? పని చేస్తూ ఉంటే బద్ధకం పోతుంది. తోతారం చేసిన వీడియోని చూడండి. అరే భలేగా ఉందండి ఇది. ఎంత ధైర్యం ఉంటే దొంగలిస్తావు? నేను ఇక్కడ ఉండగా దొంగలించడానికి వచ్చావా? ఇదిగో తీసుకో.
అబ్బా ఇటు చూడబ్బా నేనే అబ్బా. అవునన్నో ఇది నువ్వే ముసుగేసుకుని నీ జిమ్లో నువ్వే దొంగిలిస్తున్నావేంటి? ఏ కిట్ కిట్ ఇక్కడ ఒకే దుమ్ము ఉండడం వల్ల నా ముక్కుని మూసుకున్నాను, అలాగే క్లీన్ కూడా చేశాను. ఈ తోతారం చాలా ఫేమస్ అయిపోయాడు. ఫన్నీ నేను కూడా కదా. ఎంత ధైర్యం ఉంటే దొంగిలిస్తా. నేను ఇక్కడ ఉండగా దొంగిలించడానికి వచ్చావా? ఇదిగో తీసుకో. ఇదిగో విడిగ దెబ్బ. కలుపు దెబ్బ. అబ్బా ఇటు చూడబ్బా నేనే అబ్బా. యాక్టింగ్ అదిరిపోయిందన్నా. హీరో అవడానికి ఛాన్స్ ఉందన్నయ్యో. అవునబ్బా ఇది ఆల్రెడీ 2-3 చెప్పారు నాతో. అన్నయ్య నిన్ను చెప్పలేదు, నన్ను నేనే చెప్పుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ 202 ఎక్కడొస్తుంది? 201కి తర్వాత లేదా 203కి ముందు రెండిటికి మధ్యలో వస్తుంది. నేను బయలుదేరతాను మేడం, కాల్ చేయండి, రేపు వస్తాను. అరే ఇవి చూడడానికి ఇల్లులాగే ఉన్నాయి. నువ్వు చెప్పేది కూడా నిజమే. సరే పిల్లలు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోగా మేము కింద వరకు వెళ్ళొస్తాం. సరే సరే, కానీ కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళకూడదు. మన అందరం ఒకటిగా వెళ్ళి ఆ కోటని చూద్దాం, సరేనా? ఓకే మేడం. అరే ఈ నిప్పుకోడి ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యి తమ్ముడు, రెక్కలున్న ఉడతా. ఈ నిప్పుకోడి దగ్గర నుంచి కాపాడు. ఇది నిప్పు కోడి కాదు, ఇది మామూలు కోడే. కోడికి ఇంత పెద్ద రెక్కలా? ఇది నా మందు, అద్భుతం, నా మందు. ఈ కోడికి మందు అవసరం లేదు, మంత్రించండి. ఇంత పెద్ద రెక్కుంటే అది ఎలా వెళ్తుంది? అసలు ఎందుకు మీరు ఇలా చేశారు? ఇంతకు మీరెవరు? నేనే డాక్టర్ రెక్క, రెక్కలో ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈ కోడి నా రెక్కతో ఆకాశంలో ఎగురును. ఒక సాధారణమైన ఎలుకని 6 అడుగుల ఎత్తులో ఎగరేసింది నేనే, తెలుసా? ఓరి దేవుడా, అయితే మీరు మా పోపట్ రెక్కలు కూడా పెద్దగా చేయండి. ట్రై చేస్తావా? నో థ్యాంక్స్. నేను ట్రై చేస్తాను. నేను 606లో ఉన్నాను. ఇప్పుడు నేను నీతో ట్రై చేస్తాను. మా ఊర్లో ఇలాగే నడుస్తూ ఉంటారు. కానీ ఈ వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? నేనే ఈ వర్షాన్ని రప్పించాను, ఎందుకంటే మన పొలానికి నీళ్లు కావాలి కదా. పొలాలా? అవును, అపార్ట్మెంట్ వెనకాల నాకు ఒక చిన్న పొలం ఉంది. మన ఊర్లో వర్షాలు తక్కువగానే పడతాయి, అందుకనే మా మేడ పైన చిన్న జలపాతం ఉంచాను. పొలానికి నీళ్లు దక్కుతాయి, అలాగే అపార్ట్మెంట్ చల్లగా ఉంటుంది. ఇక్కడ 4 నుంచి 5 వరకు వర్షం పడే టైం. వర్షం ఆగిపోయింది కదా, గొడిగెందుకు వేసుకున్నారు? అరే అది ముందుగా వచ్చే హెచ్చరిక, ఇకపైనే వర్షం వస్తుంది. పిల్లలు లోపలికి రండి. ఇదొక్కటే లేదనుకున్నాం, ఇక్కడ దయ్యం కూడా ఉందనుకుంటాను. ఏంటి అనుమానమా? కాముగా ఉండు, ఎవరైనా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారేమో. ఓ రాత్రి పూట 2 అవుతోంది, ఈ టైంలో ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ, ఇదేంటిది పిచ్చి పనిలా అనిపిస్తోంది. ఆయన తత్తయ్య తా అని చెప్తున్నారు. లేదు, గురూజీ చెప్పారు ఇది ప్రాక్టీస్ చేసే టైం అని. రాత్రి 2 గంటలకి ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారా? గురూజీ ఏమంటున్నారంటే కోపం తెప్పించారంటే ఈ గజ్జలతోనే మిమ్మల్ని కొడతానని. ఓహో, ఇది వీళ్ళు ఎప్పుడూ చేసే తతంగమే. ఇవన్నీ వదిలేసి మీరు వెళ్ళి పడుకోండి ఆంటీ. ఆంటీయా? మీరెందుకు 6th ఫ్లోర్ కి షిఫ్ట్ అవ్వకూడదు? వద్దు, మీరు నాకు కూడా రెక్కలు పెద్దవి చేసేస్తారు, అందుకే మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ మీరు ఉండాలంటే చెవులో దూదులు పెట్టుకునే నిద్రపోవాలి, అప్పుడే మీకు అసలు ఏవీ వినబడదు. ఇలా ఆకాశంలో ఎలా పరిగెత్తగలం?
ఇది ఏమాత్రం బాగోలేదు. అవును, పైజామా మీద కోట్ అసలేమి బాగోలేదు. అని నేను వాడి దొంగతనం గురించి మాట్లాడుతున్నాను. మనం ఏదో ఒకటి చేసే తీరాలి. సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం ఉంటుంది. వీళ్ళ బాడీకి నూనె పూసుకొని స్లిప్ అవుతుంటే మనం వాళ్ళ బాడీని ఎంటీ స్లిపరీగా చేయాలి. అయితే సరే, నేను ఆంటీని పిలుస్తాను. రే గాడిదా, ఆంటీ కాదు, యాంటీ స్లిపరీ, యాంటీ స్లిపరీ. హలో ఆంటీ, మీరు రాకండి, మేము యాంటీ స్లిపరీ చేస్తున్నాము. బన్నీ, మనం యాంటీ స్లిపరీ చేయడం కోసం ఒక దారి కనిపెట్టాం, కానీ ఏ ప్రయోజనం లేదు. అవును, వాళ్ళిద్దరూ ఎలాగో పారిపోయారు కదా. వేరే ఏదైనా ఆలోచించండి ఫ్రెండ్స్, వేరే ఏదైనా ఆలోచించండి. వచ్చి చేరిపోయాం. మనం ఎక్కడికి వచ్చి చేరుకున్నాం పాండా? అదే విచిత్ర పాండా. ఈ అంతఃపురంలో మీరు 15 రోజుల వరకు ఉండొచ్చు. అరే, మేము ఇక్కడ 15 రోజులు ఉండాలనుకోవడం లేదు. ఇది మా ఊరి అలవాటు. 15 రోజులు ఉండడానికి వచ్చారు, అప్పుడు 15 రోజులు ఉండి తీరాలి. నేనే 16వ రోజున మిమ్మల్ని రైల్వే స్టేషన్ లో వదిలేస్తాను. గుడ్ నైట్. ఇక్కడ మేము 15 రోజులు ఎలా ఉండాలి? అదృష్టవంతులు, అందుకనే మీకు 15 రోజులని చెప్పారు. నేను 5 సంవత్సరాల అగ్రిమెంట్ లో ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాను. 4.5 ఏళ్లుగా ఇక్కడ ఉన్నాను, కానీ జీతమే ఇవ్వట్లేదు. అలా జరగడానికి మేము ఒప్పుకోం. మేడం, మీరు టాక్సీ డ్రైవర్ ని రమ్మని చెప్పండి. అతనికి ఊరంతా తిరిగి చూడాలని చెప్పండి. టాక్సీ వాడు తీసుకువెళ్ళడు. హో అన్నయ్య, మీరు ఎక్కడున్నారు? త్వరగా రండి, మేము ఊరు తిరిగి చూడాలి. మేము పాత బంగ్లాలో ఉన్నాం. ఓకే. ఆయన ఏమన్నారు మేడం? ఆయన ఇక్కడ పక్కనున్నారట. 2 నిమిషాలు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు సుఖీ కాదు, సూరజ్ముఖి. దొంగ. సోదరా, నీ షర్ట్ లోపల తేనెటీగలు దూరాయి. నా బాడీ క్యాప్ ని దొంగలిస్తున్నారు. సిటీ మొత్తం మీద నా పేరు బంటి అని అందరికీ తెలుసు, కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దొంగ బంటి అంటే అందరికీ తెలుసు. అరే చాలా ఆపయ్యా, నేను కూడా ఇక్కడ ఉన్నా. నువ్వు ఏ ఆశ్రమం నుంచి వచ్చావు? నిన్ను జైల్లో నా పక్క సెల్లోనే కదా పెట్టుంచారు. ఇప్పుడు నా చేతిలో మొబైల్ ఉంది, సిమ్ ఉంది, బ్యాటరీ ఉంది, కానీ నీ దగ్గర? కానీ నా దగ్గర దానికైనా చార్జర్ ఉందిగా. స్మార్ట్ బాయ్, నువ్వు నా నెక్స్ట్ ప్లాన్ కి పాట్ బాయ్. మనం మన ఒంటికి ఈ నూనె రాసుకొని దొంగలిద్దాం. అవునన్నా, ఒకవేళ జనాలు మనల్ని కొడితే మసాజ్ చేసినట్టు ఉంటుంది, అంతేగా. క్లవర్ఫుల్ బాయ్, మాట్లాడితే బోర్ కొట్టే బాయ్. బాడీకి నూనె రాసుకుందాం. స్లిప్పరీ బాడీ అయితే జనం మనల్ని పట్టుకోలేరు. అర్థమైందా? ఈ రోజు నా దగ్గర పాలున్నాయి, మలాయి ఉంది, పన్నీర్ ఉంది. నీ దగ్గర ఏముంది? నా దగ్గర గేదె ఉందన్నా, అది పాలు, పెరుగు, పన్నీర్ అన్ని. యాక్షన్. అరే, వీడికి స్టంట్ రాదని నేను అప్పుడే చెప్పాను కదా, ఏంటి అనుమానమా? ఎంత బాగుంది స్టంట్. వావ్, మొత్తంగా రికార్డ్ చేశారా? ఇప్పుడు దీన్ని అప్లోడ్ చేయండి. వద్దు, ఈ వీడియోని డిలీట్ చేద్దాం, ఇంకో వీడియో చేద్దాం, మంచి వీడియో. నువ్వు వదిలే తమ్ముడు, నా వీడియో ఏది సరిగ్గా రా. వద్దు సన్నీ, ఆ విధంగా చేయకూడదు. మర్యాదగా ఆ ఫోన్ ఇచ్చేయ్, వీడియోని డిలీట్ చేయాలి.
అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది హనీ ఎంత పెద్ద స్టంట్ మాస్టర్ అని. ఊళ్ళో అందరూ గేలి చేస్తారు. తర్వాత నేను ఇక్కడ ఒక పింగ్ పాంగ్ స్టార్ అయిపోతాను. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. బంధువులందరూ కలిసి ఇల్లుని అలంకరించారు అని నువ్వు నిజంగానే అదరగొట్టేశావు. చప్పట్లు. నేను ఇప్పుడే కదా నిద్రపోయి లేచాను. ఒకవేళ నిద్రలో నేను ఏదో ఒకటి చేసి ఉంటానేమో. ఏమైంది కన్నా సార్? అదిరిపోయింది, అద్భుతమైంది, ఆశ్చర్యంగా ఉంది. అన్ని సూపరు. నీ టాలెంట్ అనే ఫౌంటైన్ తో ఇక్కడ అందరి మనసుని నువ్వు తడిపేశావు. అలా ఏం జరిగింది? అరే సూపర్ గా ఉంది. ఇలా చూడండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్. అరే మీలో ఎవరైనా చెప్తారా ఏం జరిగిందో? కళ్ళు లేని గుడ్డోడికి కళ్ళజోడు వచ్చేసింది రోయ్. అని పింక్ పాంగ్ స్టార్ అయిపోయాడు. ఒక ప్రశ్న అడగనా? వద్దు. ఓకే, వద్దన్నావు కాబట్టి అడుగుతున్నాను. ఒక కారులో ఇద్దరు కూర్చున్నారు. ఒకటి పేరు తెలుసు, ఇంకొకటి పేరు తెలియదు. తెలుసు కారు నుంచి దిగి సమోసా కొనుక్కోడానికి వెళ్ళాడు. మరి కారులో ఎవరుంటారు? తెలీదు. ఇంత ఈజీ అయిన క్వశ్చన్ కూడా నీకు ఆన్సర్ తెలియదా? తెలుసు. తెలుసు కారు నుంచి దిగి సమోసా కొనడానికి వెళ్ళాడు కదా, వాడల్లా కారులో కూర్చొని ఉంటాడు. తెలుసు, సమోసా తీసుకోవడానికి వెళ్ళాడు. అది నాకు కూడా తెలుసు, కానీ కారులో ఎవరున్నారు? కారులో ఎవరున్నారో అది తెలియదు. మీకు ఎన్ని హింట్స్ ఇచ్చినా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, సమోసా కొనడానికి ఒకటి వెళ్ళాడు కదా, వాడెవడు? అది తెలుసు, అయితే చెప్పొచ్చు కదా. ఇది నీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం బాగా తెలుసు. అనీతలకు బుర్రలో ఏమీ లేదని మాత్రం తెలుసు. గుడ్ బాయ్. అరవకుండా వీడు ఎంత సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకు నువ్వు కళ్ళజోడు పెట్టుకోలేదు? వీళ్ళు చాలా తెలివైన దొంగలు. ఒంటికి నూనె రాసుకోవడం వల్ల వాళ్ళని ఎవరు పట్టుకోలేకపోయారు. కానీ నేను ఒక పోపెట్ని. నేను వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాను. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, ముందు వీళ్ళ ఒంటికున్న నూనెని తీసేయాలి. రండి, ఇటువైపుగా వెళ్దాం. చూసావా, చెప్పానుగా. అన్నా, ఈ నూనె రాసుకునే ఐడియా సూపర్ అన్నా. నూనెంతా అయిపోయిందన్నా. అదిగో అక్కడ ఇంకా నూనె దొరుకుద్ది. ఈ చూనోగ్రామ్ చాలా అందమైన సిటీలా ఉంది. ఏంటి అనుమానమా? నేను ఇదే ఆలోచించాను. జూనా గ్రామానికి వెళ్ళాలనుకున్నది చాలా మంచి ఐడియా. నా పిల్లలకి కాస్త ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, నాకు కూడా చేంజ్ ఓవర్ ఉంటుంది. ఫ్రెండ్స్, అలా చూడండి, ఎద్దేమో కూర్చొని ఉంది, మనిషి ఏమో పొలం దున్నుతున్నాడు. అది వ్యవసాయ పొలం. అలాంటప్పుడు ఆయనే కదా దున్నాలి. ఎద్దు ఎందుకని దున్నాలి? అయితే పొలాలను చూసుకోవడానిక ఎద్దులు నుంచుకునేది? అవును, ఎద్దులకి బలం ఎక్కువ. మా ఏరియాలో ఇలాగే మేము చేస్తూ ఉంటాం.
తమ్ముడు అడు చూసావా, ఆయన నాకంటే ఆ గాడిద కంటే తెలివి లేని వాళ్ళ ఉన్నాడు. గాడిద మీద కూర్చున్నాడు, మూటల్ని కూడా ఎత్తుకున్నాడు. దాని గాడిద మీద పెట్టుండొచ్చు కదా. మీకు పూర్తిగా అర్థం కాలేదు. ఆల్రెడీ ఆ గాడిద వాడిని మోస్తోంది కదా, మళ్ళీ ఆ మూట కూడా దాని మీద వేశారనుకోండి, అలాంటప్పుడు ఎలా కదులుతుంది? మా ఊర్లో ఇదేనండి అలవాటు. ఏం ఊరు బాబు ఇది? హా, ఇక్కడ అన్ని చూడ్డానికి చాలా విచిత్రంగా కనబడుతున్నాయి. మీరేమంటారు పిల్లలు? అవును మేడం, కొంచెం విచిత్రంగానే ఉంది. మేడం అక్కడ చూడండి, ఆ ఫోటో ఎంత అందంగా ఉందో. ఇలా చూసారా, మూన్ లైట్ విల్లాకు వచ్చాం. ఈ చోటు చూడడానికి చాలా బాగుంది. వర్షం లేకుండా వర్షపు చినుకులు పడుతున్నాయి. ఏయ్, వర్షపు చినుకులు ఇంత వేగంగా పడతాయా? ఇది చినుకులు కాదు, బాంబులేస్తున్నారు. వారు మొదలైపోయింది. గుండు పడితే పేలుండేది, ఇది ఇంకేంటో. పదండి వెళ్ళి చూద్దాం. ఓ, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడికి కొత్తగా వచ్చారా? హాలిడేస్ కోసం వచ్చాం. పొద్దున్న 7 నుంచి 9 వరకు బయటికి రావద్దు. అది మా కుర్రాళ్ళు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసే టైం. ఇన్ని ఫుట్బాల్స్ తో నా ప్రాక్టీస్ చేసేది? అవును, ఒక బాల్ కోసం అందరూ గొడవ పడుతూ ఉన్నారు. అందువల్ల నేను అందరికి బాల్ కొనిచ్చాను. ఇప్పుడు గొడవ పట్టలేదు, వాళ్ళ బాల్ తో వాళ్ళు ఆడుకుంటున్నారు. మా ఊర్లో ఇలా జరగడమే మా అలవాటు. సరే కోచ్ సార్, సమయం 9 అయింది. ఆడుకునే సమయం పూర్తయింది. నేను అప్పడాలు ఎండబెట్టబోతున్నాను. ఇక్కడ పెద్ద అప్పడాలు ఎండబెట్టబోతున్నారా? లేక మిద్ద మీద ఎండ పెడతారా? కానీ జనాలు ఎలా వస్తారో ఎలా పోతారు? 9 నుంచి 11 పెద్ద అప్పడాలు ఎండపెట్టే సమయం. వెళ్లేదైతే 9 గంటలకు ముందే వెళ్ళిపోండి, లేకపోతే 11 గంటలకు తర్వాత వెళ్ళండి. అపార్ట్మెంట్ రూలు ఇదే. అందరూ పెద్ద అప్పడాలని 9 నుంచి 11 లోపు ఎండబెట్టుకుంటారు. మా ఊరి పెద్ద అప్పలం ఎక్స్పర్ట్ అవుతోంది కాబట్టి 12ంటికి ఆఫీస్ టైం. మా ఊర్లో ఇదేనండి అలవాటు.